మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏఓబికి వెళ్ళారు, పనిచేశారు. కానీ భాష ప్రభావంతోనే మరి వెనక్కి వచ్చారట కదా? భాష ప్రభావం వెనుకకు నేను నేర్చుకున్న కొద్దిగా కోయ భాష ఉంటుంది. అసలు ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాని అన్నట్టు ఆ భాష. కోయళ్ళు ఉంటారు అందులో. కూవి భాష అయితే ఇంకా ముక్కుతో మాట్లాడేస్తారు. అక్కడ కూడా ఉన్నా నేను. ఆ భాష ఏ మాత్రం కూవి భాష అర్థం కాదు. ఈ కోయ భాష అన్న అర్థం అవుతుంది కానీ కూవి భాష ఒరియో భాష మనకు అర్థం కాదు. ఇంకా అక్కడి నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు మాకు ఏఓబికో అనగానే రామకృష్ణ, మేము పోయిన 2 రోజులకే రామకృష్ణ వచ్చిండు. అక్కడ రామకృష్ణ కలిసిండు. మళ్ళీ ఇక్కడ కలిసిన కామ్రేడ్స్ మొత్తం నాకు అక్కడ కలిసిరు. దాదాపుగా సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీలో అసలు నల్గొండ డిస్టిక్ వాళ్ళు ఎవరన్నా చూసిరో చూడలేదు కానీ నేను అంతమందిని చూసేసినాను. సెంట్రల్ కమిటీలను మొత్తం చూసిన. ఎవరైనా చూసారు మీరు? రామకృష్ణ సెంట్రల్ కమిటీ, కృష్ణన్న, గణపతి, భస్మరాజు, మన ఇప్పుడున్న భాస్కరు, ఇంకో ఇప్పుడు మన ఈ కామ్రేడు సరణ్ అరెస్ట్ అయ్యాడు దుబాశంకరు, అంగు అతను, వాళ్ళందరినీ చూసిన. తక్కిడిపల్లి వాసు ఎవరు? వాళ్ళ ఆయన కూడా చూసిన. ఆషండను కూడా చూసిన. ఆషండను ఇక్కడనే చూసిన. ఎక్కడ? ఇక్కడ మన నల్గొండ డిస్టిక్ కూడా వచ్చిండు, నల్లమల్ల కూడా వచ్చిండు. వాళ్ళందరి దగ్గర కలిసినప్పుడు ఏం నేర్చుకున్నామ్మా? ఇవన్నీ రాజకీయాలు, ప్రజలకి ఎట్టెళ్ళాలి, మన పార్టీ పద్ధతులు ఎట్లా ఉండాలి, పార్టీ అప్పగించిన పనులు ఎలా చేయాలి, ప్రజలకు మనం చొరవగా ఎట్టెళ్ళాలి. వాళ్ళకు భాష ప్రాబ్లం ఉంది కదా, వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. అక్కడ మన పార్టీ ఏ పద్ధతిలో చెప్తే నేను ఆ పద్ధతిలో వెళ్ళిన. పార్టీ ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ పార్టీ తీసుకున్న లైన్ ఎప్పుడుదో ఆ లైన్ గురించి మన ప్రజలకు దూరం అవుతున్న చర్చ అయినప్పుడు వచ్చిందా? ప్రజలకు దూరం అయ్యేదేం లేదు కానీ ప్రజలకు మనం చాలా చొచ్చుకుపోయినాము. ప్రజలు సహకరిస్తేనే మనం ప్రజలల్లో ఉండగలిగినాం. ప్రజలకు పార్టీకి ఏ రోజు కూడా దూరం లేవు. 24 గంటలు మన ప్రజలలోనే తిరిగినాం. మరి అక్కడ మీరు చేసిన యాక్షన్లు ఉన్నాయి? యాక్షన్స్ అంటే మాకు అక్కడ ఎన్కౌంటర్లు ఒక్కటే జరిగింది. అందులో కూడా ఎవరు నష్టపోలేదు. అక్కడ కూడా చిన్న చిన్న యాక్షన్లలో పాల్గొన్నాం మేము. ఎక్కడున్న ఛత్తీస్గఢ్లో మీరు? ఛత్తీస్గఢ్ దంతేవాడ. దంతేవాడకు పోయినప్పుడు మన కిరణ్ కుమార్ అన్నని అక్కడ యాదగిరిగుట్ట రైల్లో చనిపోయిండు ఆయన. వాళ్ళ మెసేజ్ కలిసింది నాకు, అక్కడ ఉత్తరం రాసింది. ఆమె నన్ను రిక్రూట్మెంట్ చేసుకుంది ఫస్ట్. నువ్వు మళ్ళీ తిరిగి నల్గొండకి వెళ్ళొద్దని రాసింది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగి పోకూడదు అనేది. ప్రజల కోసం మనము ఎలలు దాటుతున్నప్పుడు మళ్ళీ వెనక అడుగు వేయొద్దు, ఇక్కడనే పని చేసిపోవాలి, నీకు కలుస్తా నేను అని ఉత్తరం రాసింది. ఆ 2 సార్లు రాసింది. మళ్ళీ నేను తిరిగి రాసిన. కొంచెం భాష ప్రాబ్లం ఏముంది, ఇంకా నాకు హెల్త్ కూడా సహకరించలేదు. ఇప్పుడు వందనమైన స్వర్ణక్క ఉందిగా, ఆ స్వర్ణక్క భర్త సెంట్రల్ కమిటీ సభ్యుడు బీకే రామకృష్ణ అని ఆ కథలు చెప్పేది అన్నట్టు. ఆ అన్న కూడా నాకు, నేను నల్గొండకు తిరిగి వెళ్తాను అనుకున్నప్పుడు, ఏమని స్వర్ణక్క అంత చదివి కూడా ఈ గుట్టలలో తిరిగింది, ఏవోబి గుట్టలల్లో. నువ్వు ఒక నల్గొండకించి వచ్చిన బిడ్డవి, నల్గొండకు ఉన్నతమైన చరిత్ర ఉంది. నల్గొండ బిడ్డలంటేనే త్యాగాల బిడ్డలు. అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అని మళ్ళీ నాకు ప్రశ్నించిండు. చాలా చెప్పిండు నల్గొండ స్వర్ణక్క గురించి. అయితే ఎన్ని కథలుగా చెప్పిండు అన్న నాకు. చెప్పినా కూడా ఇంకా నేను ఆయన చెప్పింది కూడా అర్థం చేసుకున్న, పార్టీని అర్థం చేసుకున్నా. కానీ ఇక నాకు 2005 వచ్చే వరకల్లా నాకు హెల్త్ సహకరించలే. ఇంకా బాగా జాండీస్ వచ్చింది, మలేరియా, చాలా ప్రాబ్లం అయింది. రామకృష్ణ అక్కడే జరిగిందా? ఏం లేదు, ఇంటికి వచ్చినాకనే జరిగింది. అక్కడ పార్టీ ఎవరైనా ప్రపోజల్ చేయలేదు? ప్రపోజల్ చేసినారు కానీ ఇంకా నేను చేసుకోలేదు. ప్రపోజల్ చేశారు. 2005 వరకు ఛత్తీస్గఢ్, 2005, 2006 తిరిగి మళ్ళీ నల్గొండ వస్తామని చెప్పారా? 2006 లాస్ట్లో వచ్చిన, డిసెంబర్ నెలలో వచ్చిన నేను. ఇక్కడికి మళ్ళీ నల్గొండకి. అదే రూట్లో మళ్ళీ రాజమండ్రి, విశాఖపట్నం అలా. ఇక్కడ ఎవరు బాధ్యులు అప్పుడు మీకు? ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చినాకనా ఇంక ఇక్కడికి వచ్చే వరకల్లా దళాలనే ఎత్తేసుకున్నారు. ఇంకా నల్గొండలో చూసుకుంటే దళం ఏం లేదు అప్పుడు. ఇంకా అక్కడ అచ్చంపేటలో చూసుకుంటే రమాకాంత్ వాళ్ళు ఉన్నారు. అక్కడ మాధవ్ నాయకత్వం కూడా చనిపోయినది. చాలా కమాండర్స్ చనిపోయినారు, రాష్ట్ర కమిటీలు చనిపోయినారు, చాలా మంది చనిపోయినారు. అట్లా నాకు అక్కడికి రావడానికి కూడా నాకు కాంటాక్ట్ మిస్ అయిపోయినాయి.
1 ఇయర్ ఆ ఏపీకి కాంటాక్ట్ లేదు. ఆ కాంటాక్ట్ లేని క్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు రామచంద్ర అని నన్ను విజయవాడలో 5-6 నెలలు పెట్టిండు. 5-6 నెలలు పెట్టినాక కూడా లాస్ట్ కాంటాక్ట్లో కూడా నేను చాలాసార్లు నన్ను రామకృష్ణ పంపించిండు. నేను ఎర్రగుంటపాలెం దాకా విజయవాడ దాకా వచ్చి మళ్ళీ నేను 5-6 సార్లు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా ఏఓబికి. అప్పుడు కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది. అక్కడ బస్సు ఎక్కినప్పుడు మనోళ్ళు బంద్ పిలిపించినారు. భద్రాచలం వచ్చినా ఒకరికి తెలియకుండా ఒకరం ఉన్నాం బస్సులో. అయితే 5-6 మంది నేను ఇట్లా నిద్రపోయి ఇట్లా లేచిన మావోయిస్టులు బంద్ పిలిపించారు అని చెప్తున్నారు. రామకృష్ణ రాసిన ఉత్తరాలు ఉన్నాయి, నా దగ్గర బుక్స్ ఉన్నాయి. అమ్మ ఎక్కడికి చెక్ చేస్తారో నేను చేస్తే నా వల్ల ఎంతమందిని పట్టుకుంటాడు, లేకుంటే నన్ను ఈ డిపార్ట్మెంట్ ఎలా నన్ను మార్చుకుంటారు, పార్టీని ఎలా దెబ్బతీస్తారు అనేది నాకు చాలా షాక్ అయినా నేను. అయితే ఇంకా ఆడికైనా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ పోలీస్ స్టేషన్లో మన ఆ బార్డర్ అంటే చాలా ప్రమాదకరమైంది అన్నట్టు, సీలేరు బార్డరు, వరుస బార్డరు. ఆ నది కూడా దాటాలి నేను అవతలకి. అయితే మనోళ్ళని మేము తొందరగా గుర్తుపట్టేస్తాం. 6 మంది ఉన్నాం అదే బస్సులో. వాళ్ళు వెనక దిగినారు, నేను కొంచెం ముందుకు దిగిన. మళ్ళీ పోయి మేము సన్నాసిగూడెంలో మేమందరం ఒకటే కాంటాక్ట్ చేసినాం. దొరికితే కానీ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం అయ్యేది. అదే బస్సులో వచ్చినాం. ఏమన్నారు కలుసుకున్న తర్వాత? వాళ్ళు సిటీ కమిటీలో చేసేవాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు కాదు. తర్వాత పరిచయాలు ఆయన వచ్చినాక మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ పంపించిండు రామకృష్ణ డీల్ చేస్తుండే ఇంకా నన్ను. ఆర్కే తెలుసు కదా, ఇంకా ఆయన పంపించినాక రమేష్ అని మేము ఇద్దరం ఇక్కడ ఎర్రగుంటపాలెం దాకా వచ్చినాం. అక్కడ కూడా కాంటాక్ట్ మిస్ అయిపోయింది. ఇక్కడ ఈ పనులు చేసేది ఉంటుందిగా, ఆ గుంతలలోనే కూర్చొని నిద్రపోయి మళ్ళీ 6 గంటలకు లేచి మళ్ళీ వెళ్ళిపోయినాం మేము. వెళ్ళిపోయి ఇంకా ఆయన వేరే పని మీద వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను రామకృష్ణని మళ్ళీ కాంటాక్ట్ చేసుకుని పోయినా. మళ్ళీ నేను నన్ను ఒక్కదాన్నే పంపించిండు. ఇంకా అప్పుడైతే నాకు ఇంకా ఫుల్ మలేరియా, అసలు బస్సులో కూసిన ఓపిక కూడా నాకు లేదు. అప్పుడు పంపించినప్పుడు మళ్ళీ కాంటాక్ట్ మిస్ అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చే క్రమంలో బస్సు ఎక్కిన, చూసుకోకుండా ఎక్కిన బస్సు ఎక్కిన మళ్ళీ భద్రాచలం వచ్చి. అయితే ఆ బస్సులో పోలీసులు ఉన్నారు, నిండుగా పోలీసులు ఉన్నారు. ఈ బాధ నేను అదే బార్డర్లో దిగితే నన్ను ఎట్లా పట్టుకుంటారు వీళ్ళు, భాష కొంచెం ప్రాబ్లం కదా మనది అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, ఒక్క నిమిషం అట్లనే సీట్లో కూర్చొని ఆలోచించిన. చెప్పిన ఒక పేపర్ ఉంటే ఆడబెట్టిన, మా పిల్లలకు పండ్లు తీసుకోలేదు, నేను పండ్లు తీసుకొని వస్తాను, నాకు కూడా హెడ్ ఎక్ వస్తుంది, కొంచెం టీ తాగి వస్తాను, నాకు సీటు పెట్టు అంటే అని ఒకటి కవర్ పెట్టినాడు. పోలీసులు అంతా గ్రహాడ్స్ వాళ్ళే అనుకోని ఇంకా నేను ఇంకా అక్కడ రామాలయం కాలే వెళ్ళిపోయాను. ఇంకా బస్సు వెళ్ళిపోయినాక ఇక ఆ బస్సు వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్కి వెళ్ళిన. ఆ బార్డర్లు వెళ్తే ఎట్లా ఉంటుందంటే చాలా ప్రమాదకరమైన బార్డర్లు. ఇట్లా మనుషులు కనిపిస్తే ఇంకా ఎక్కడ ఇన్ఫార్మర్స్ ఉంటారో తెలియదు. ఆ భద్రాచలం కానీ, అదేంది గన్నవరం కానీ, ఈ విజయవాడ, రాజమండ్రి, ఈ మన ఇక్కడ కూడా బైపాస్లో కూడా నా వెంట పడ్డారు. అది అక్కడి నుంచి ఎలాగ వచ్చారు మీరు? మళ్ళీ కాంటాక్ట్ మళ్ళీ నెల రోజుల తర్వాత కాంటాక్ట్ పెడితే ఆ కాంటాక్ట్ నాకు నందికొట్కూరులో కలిసింది. ఇంకా అక్కడి నుంచి కాంటాక్ట్ చేశారు నన్ను. ఇక్కడ నల్లమల్లక? అప్పుడు నల్లమల్ల అప్పటికే పార్టీ కొంచెం తగ్గిపోయింది, కొంచెం చాలా తగ్గిపోయింది. ఒక రమాకాంత్ అనే కామ్రేడ్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ కమాండర్గా. మరి అప్పుడు మీరేం చేశారు? ఇంకా అక్కడికి వచ్చినాక కూడా ఈయన సాంబశివుడు కూడా లేడు. సాంబశివుడు కూడా అక్కడికే పోయిండు సమావేశాలకి. అక్కడికి వచ్చినాక నెల రోజులకు వచ్చినాడు సాంబశివుడు. ఆ 2-3 రోజులే ఉన్నాడు మాతోటి. 2-3 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయినాక ఇక దళాలు ఫుల్ రిప్రెషన్, ఇంకా బాగా పోలీసు వాళ్ళు. అది చర్చలు అయిపోయినంటేనే మన రాజశేఖర రెడ్డి వచ్చిన ప్రభుత్వము 5 నిమిషాలు దాటితే బ్యాచీలో ఉండే అన్నట్టు, ఫుల్ బ్యాచీలు, మనకు నీళ్ళు తెచ్చుకోలేనంత బ్యాచీలు అన్నట్టు. ఇంకా ఇక అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఏపీటీలో కొయ్య గ్రామంలో వాళ్ళు ఎక్కడ పోయిన వాళ్ళు అక్కడే సరెండర్ అయిపోయినారు. మీరు సరెండర్ అయ్యారా, అరెస్ట్ అయ్యారా? నేను సరెండరే, ఆయన అరెస్ట్ ఏం కాలేదు. ఇక్కడ నల్గొండలే. నల్గొండలోనా? ఎప్పుడు? 2007 లాస్ట్లో. 2007లో సరెండర్ కాకముందు మీరు చేసిన యాక్షన్లు లేవా? ఉన్నాయి యాక్షన్లు. ఎందుకులో ప్రతి యాక్షన్లలో ఉన్నా నేను. ఏమన్నా బాగా గుర్తుండిపోయింది చెప్పండి. నాకు గుర్తుండిపోయిందంటే మన్ననూరు ఒకటి, ఈ ఆలాటం ఒకటి, ఇంకొకటి చీత్ర్యాల ఒకటి, మళ్ళా ఇక్కడ మన వంకేశ్వరం అని అక్కడ ఒక విలేజ్. నాకు ఫుల్ మలేరియా వచ్చింది. మేము ప్లాటూన్లో ఇంకెంత మలేరియా వచ్చినా, ఎంత జ్వరం వచ్చినా ఒక ఇంజెక్షన్ పెట్టుకొని మళ్ళీ వెంటనే ఏమన్నా పార్టీ పనులు అప్పగిస్తే మళ్ళీ పోవడమే ఇంకా.